హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రెసిపీ. టుడే రెసిపీ వచ్చేసి నో ఇప్పుడు చెప్పాను, నేను లాస్ట్లో ఎండింగ్ వరకు వీడియో చూసేసేయండి, మీకే అర్థమైపోతుంది. ముందుగా పొటాటోస్ అన్నీ బాయిల్ చేసేసుకోవాలి, నీట్గా వాష్ చేసుకుని. పొటాటో బాయిల్ చేసేసుకోవాలి అని అంటే మనం ఒక 3 విజిల్స్కి కుక్కర్లో వేసి పెట్టేసేయాలి. అంతలోపు మనము పిండి ప్రిపేర్ చేసేసుకుందాం. ఇదేం పిండి అనుకుంటున్నారా? సూపర్ పిండి. ఎక్కడైనా దొరుకుతుంది, మన కిరాణా స్టోర్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది కదా. అదేనండి, మనం పోలేలు చేసుకుంటాం కదా, ఆ పిండి అనమాట. సేమ్ అదే కన్సిస్టెన్సీలో మనం పిండి తడిపి పక్కన ఉంచుకోవాలి. పిండిలో కొంచెం ఆయిల్ వేసేసి, సాల్ట్ వేసేసి, కొంచెం వాటర్ వేసి తడిపిలా పక్కన పెట్టుకోవాలి. సో దట్ మనకు విజిల్ ఊడే వరకు మనకి ఈ పిండి అనేది నానుతుంది, మంచిగా అవుతుంది అనమాట. అంతలోపు మనం టైం ఎందుకు వేస్ట్ చేయడం, కరివేపాకు కోసం వెళ్దాం మన గార్డెన్లోకి. అంతే అండి, కరివేపాకు తెచ్చుకున్న తర్వాత కొంచెం సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. అంతలోపు విజిల్ ఊడిపోయిందండి కుక్కర్ది. విజిల్ ఊడిన తర్వాత మనం పొటాటోస్ తీసుకొని చూడండి, కొంచెం ఇలా చాక్తో కట్ చేసి చూస్తే కట్ అవుతున్నాయి, మంచిగా బాయిల్ అయిపోయినాయి అనమాట. అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకోవాలి. తీసేసాక పొటాటోస్ పైన పీల్ ఉంటుంది కదా, ఆ పీల్ మొత్తం తీసేసేయాలి. పీల్ తీసేసాక పొటాటోస్ అన్నీ ఒక బౌల్లో వేసేసి ఆలూ మ్యాషర్తో మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. ఈవెన్గా మ్యాష్ చేసేసుకోవాలి. ఒక్క దగ్గర కూడా కొంచెం ఇలా పొటాటోస్ పీసెస్లా కనిపించకూడదు. మొత్తం ఈవెన్గా మ్యాష్ చేసేసుకున్నాక ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టేసి అందులో తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసేసి అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు వేస్తున్నాను. వేసిన తర్వాత కరివేపాకు ఇందాక మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కరివేపాకు కూడా వేసేసేయాలి. వేసేసి కాస్త చిటపట ఉంటుంది కదా, ఆ టైంలో మనం అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు ఇలా కలిపాక కొంచెం పచ్చివాసన పోతుంది కదా, పోయాక అందులో సేమ్ మిర్చి పేస్ట్ కూడా యాడ్ చేయాలన్నమాట. టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత కారం తినగలుగుతామో అంత వేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. అది కూడా కొంచెం పచ్చివాసన అలా పోయాక ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు, అది మొత్తం ఇందులో వేసేసి కొంచెం లైట్గా దీనిపైన సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసేసి లెమన్ స్క్వీజ్ చేసేసుకుంటున్నా అంతా. లెమన్ కూడా వేసేసి ఈవెన్గా కలిపేసుకోవాలన్నమాట నీట్గా. అంతే, స్టఫ్ రెడీ అయిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక పిండి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది తీసుకొని కొంచెంగా తీసుకొని ఇలా చేయితో స్ప్రెడ్ చేస్తూ అందులోకి మనం పొటాటో స్టఫ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ స్టఫ్ మొత్తం ఇందులో కొంచెం తీసుకొని అది కూడా ఇందులోకి యాడ్ చేస్తూ మనం చపాతీస్లా చేసేసుకోవాలన్నమాట. ఈవెన్గా చేసేసుకోవాలి. నేను ఆయిల్ కవర్ ఉంటుంది కదా, దానిపైన చేసేస్తున్నాను అనమాట. ఇవి చిన్నగానే చేస్తాం కదా, అందుకే నేను ఆయిల్ కవర్ తీసుకున్నాను. ఇలా ఈవెన్గా మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం పెంకపై వేసి కాల్చేసుకోవాలి 2 సైడ్స్. మనం పెంకపై వేసాక కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేయాలండి పైనుంచి, సో దట్ బాగా వస్తాయన్నమాట. చూడండి, ఇలా 2 సైడ్స్ ఈవెన్గా కాల్చేసుకోవాలి. తర్వాత పక్కన తీసేసుకోవాలన్నమాట. అంతే, సింపుల్ అండి, ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. ఆలూ పరాటా నా స్టైల్లో నేను ఇలా చేస్తాను. మీ స్టైల్లో ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. బట్ ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్లో మీరు ట్రై చేస్తే 100% చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మనం కర్డ్తో తింటే చాలా బాగుంటుందండి, టేస్ట్ మాత్రం. ఒకసారి ట్రై చేసి చూడండి, రెసిపీ చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,